ఆత్మగౌరవ సభ పేరుతో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సభకు అధ్యక్ష వహిస్తున్న రవీందర్ అన్న మరియు నిర్వాహకులు అందరికీ కుల సమానతల నిర్మూలన పోరాట సమితి నుండి సామాజిక ఉద్యమనాలు మిత్రులారా. అయితే తెలంగాణ ఏదైతే 6 దశాబ్దాల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అంతకుముందు జరగని కంటే కూడా విధ్వంసం జరిగింది. అంటే 50 సంవత్సరాలుగా ఎంత జరిగిందో అంతకంటే ఎక్కువ ఈ 10 సంవత్సరాలలో జరిగింది. అట్లా జరిగినటువంటి సందర్భంలో అంటే కవులుగా కళాకారులుగా నేను ఒకటే పాయింట్ అంటే సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక ఎజెండా కాకుండా ఒక్క ఎజెండాను అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లోటు ప్రజలు పోరాడుతున్నారు సమస్యల మీద తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎక్కడికక్కడ ఘర్షణ పడుతున్నారు. కానీ ప్రజలకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు ఒక కవి కానీ కళాకారుడు కానీ రచయిత కానీ నోరెత్తనటువంటి లేదా తమ రూపాలలో వ్యక్తం చేయనటువంటి పరిస్థితి 10 సంవత్సరాలలో జరిగింది. కాబట్టి ఆ వాయిస్ రేజ్ కావాల్సినటువంటి అవసరం అంటే సాచురేటెడ్ పాయింట్కి వెళ్ళారు కవులుగా కళాకారులుగా, ఇంకా వాళ్ళలో కలిసిన వాళ్ళు ఉన్నారు, కలవని వాళ్ళు ఉన్నారు, లేదా ఉన్నటువంటి వాళ్ళు సాచురేటెడ్ అంటే సంతృప్తి పొందారు. తెలంగాణ రావడం ద్వారా కానీ తెలంగాణ దొరల తెలంగాణగా మారాలనుకున్నారా, విజన్ ఏంటి, మరి పునర్నిర్మాణం ఏంటి, భవిష్యత్తు ఏంటి అని మనం చూసినప్పుడు ఒకే రంగానికి పరిమితమై పనిచేస్తే బాగుంటుందని మిగతా రంగాలను అన్నింటినీ కలగాబలగం చేయడం వల్ల ఆ ప్రజలు రాజకీయ ఎజెండాతో ఉన్నారు, ఆర్థిక ఎజెండాతో ఉన్నారు, అన్ని సామాజిక ఎజెండాతో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పోరాడుతున్నారు. కాబట్టి మీరు కవులుగా కళాకారులుగా ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఎజెండా తీసుకుని ప్రజలకు మద్దతుగా ప్రజల సమస్యలను గానం చేయాలని ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది.